హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ త్రివేణి గాలం. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను వీడియో వచ్చేసి వెండ్రా చేస్తున్నానండి. నెయ్యి మా ఇంట్లో గేదెలు ఉన్నాయి. గేదెలు ఉంటే వల్ల మాకు పాలు ఉంటే వల్ల మేము మేగడ తీస్తున్నాము. ఆ మేగడ ఇదిగోండి, ఎంత వచ్చిందో చూడండి. ఇది వారం రోజులు మేగడండి. ఇది నేను రోజు కొంచెం కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ రోజైతే నేను నెయ్యి తయారు చేస్తున్నాను. మీరు ఈరోజు చూడండి, మా ఎండ్రా నెయ్యి చేసింది. మా ఇంట్లో గేదెలు కానీ స్వచ్ఛమైన నెయ్యి, చాలా స్మెల్ వస్తుందండి. నేను తయారు చేశాక మళ్ళీ మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఎండ్రా పడుతున్నానండి. ఎండ్రా తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం పట్టుకోవాలండి. ఎక్కువ పట్టుకుంటే అంత రాదు. కొంచెం పట్టుకొని ముందు 2 సార్లు తిప్పుకోవాలని ఎండ్రాని. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను, ఎండ పైకి రావడానికి. ఎక్కువ సార్లు అనేది తిప్పకూడదండి. ఎక్కువ సార్లు తిప్పితే మనకి నెయ్యి పైకి రాదు. 1 మినిట్ అలా తిప్పుకొని ఇదిగోండి, మిక్సీ జార్లోకి మేగడ ఎలా పైకి వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఎలా వచ్చిందో. దాన్ని ఇలా మనం చేత్తో తీసుకొని చూసారా ఎంత బాగా వచ్చింది. దీన్ని పక్కగా ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఈ వాటర్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. పట్టానండి, 4-5 సార్లు పట్టాను. 4-5 సార్లు పెట్టాక ఎండ్రా ఎంత వచ్చింది. పట్టాక ఇలా వస్తుంది. అంటే దీన్ని 2-3 సార్లు నీటిలో శుభ్రంగా కడగాలి. ఎందుకంటే మనం వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుతామండి మేగడ్ని. దానివల్ల కొంచెం స్మెల్ వస్తుంది. ఇలా 2-3 సార్లు నీటిలో కడుక్కోవటం వల్ల ఎండ్రా తెల్లగాను బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. చూడండి ఎండ్రా ఎంత తెల్లగాను ఎంత బాగుందో. 2-3 సార్లు కడిగేసరికి తెల్లగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి నెయ్యి కరిగిద్దాము. నెయ్యిగా తయారైద్ది. ఇది స్టీల్ గిన్నెలో పెట్టకూడదండి. స్టీల్ గిన్నెలో పెడితే మనకి ఇది మాడిపోద్ది. ఇట్లా రాతిండ్ల గిన్నెలో మాత్రమే పెట్టి మనం పొయ్యి మీద కరిగించుకోవాలి నెయ్యిని. నేను దీన్ని పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు వెండ్రాని పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు ఇది కరిగాక నెయ్యిగా తయారైద్ది. ఒక 20 మినిట్స్ పట్టిద్ది. ఎండ్రావ కరిగి నెయ్యిగా తయారైపోయిందండి. చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో. బస్ స్మెల్ మాత్రం అయితే సూపర్గా ఉందండి. అసలుకి ఈ నెయ్యిని పిల్లలకి పెట్టారంటే ఎంతో బలం. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ నెయ్యి తిన్నారంటే చాలా బలం అండి. నేనైతే ఈ నెయ్యి ఎప్పుడు రోజు చేసి మా పిల్లలకి మా వారికి అందరికీ పెడతాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.